అంటే ఇప్పుడు చూసాను మేడం, అందమైన నలుగురు భామలు ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి హీరోయిన్స్ లేరు అనే అంత అందంగా ఉన్నారు నలుగురు కూడా. ఎందుకని నలుగురు అమ్మాయిలు అబ్బాయి కోసం ట్రై చేశారా, లేకపోతే నలుగురు అమ్మాయిలు కావాలని? లేదండి, అలాంటిది నలుగురు అమ్మాయిలు కావాలని ఏం లేదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు వచ్చి లేదు తన ఆర్టిస్టు డెఫినెట్గా మళ్ళీ యాక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది అనేసి ఆవిడ ఎక్కువ. న్యాచురల్ అండి అది. అదే చెప్తున్నాను కదా, నిజము అనేది ఎవరు వినడానికి రెడీగా ఉండరు. బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ సేమ్. నేను చూసి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ ఆల్వేస్ నా ఇంటర్వ్యూస్ మెయిన్ అదే ఉంటుంది. ఎవరు మన మనసులో అనుకునేది ఎవరు చెప్పరు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఐ కెన్ నాట్ ఎక్స్పోజ్. అవునా కాదా? బట్ మన మనసులో ఉన్నప్పుడు నిజంగా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం తృప్తిగా ఫీల్ అవుతాం, కరెక్ట్గా చెప్పారని. కానీ చెప్పలేం. అవునా కాదా? ఐ సెడ్ ఐల్ బి హ్యాపీ. ఐ సెడ్ ఓకే ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఎవరికైనా కానీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఎనీ వన్, ఈవెన్ దో ఇప్పుడు నేను ఫారిన్లో 5 months అక్కడ ఉన్నాను, వాళ్ళతో మింగిల్ అయ్యాను, మాట్లాడేదాన్ని. ఎవ్రీబడి యూ హ్యావ్ ఎన్ బాయ్ బేబీ? ఐ సెడ్ వై యూ ఆస్కింగ్ లైక్ దాట్? దేనికి బాయ్ బేబీ అని అడుగుతున్నారు, ఏంటి రీజన్ అని అంటే వాళ్ళు ఏమంటే బాయ్ ఉంటే మంచిది. బాయ్ అరే దేనికి, ఏంటి మ్యాటరు? ఏం లేదు. మా అత్తగారు వచ్చి మామూలుగా దే ఆర్ నార్త్ ఇండియన్, దే వెరీ కన్సర్న్ అబౌట్ ద బాయ్ బేబీ. ఓకే, మా హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకేనా? సో నాకేంటంటే లేదు, మా హస్బెండ్కి వచ్చి ఒక బాయ్ బేబీ ఉంటే నాకు కూడా ఇష్టము, రేపొద్దున ఏదైనా చేయాలి ఏమన్నా అంటే మంచిది అనేసి. ఓకే, సో దెన్ ఐ థాట్ ఓకే ఫస్ట్ సిజరేన్ గర్ల్ బేబీ. నాకంటే కూడా మా అత్తగారు చాలా డిసప్పాయింటెడ్. हो क्या हो गया, लड़की हो गई, अरे बाबा क्या हो गया, अच्छा है बढ़िया है, चलो क्या बात है, लड़की है, महालक्ष्मी क्यों नहीं सोचते, झांसी रानी बाई क्यों नहीं सोचते, इंदिरा गांधी क्यों नहीं सोचते, तुम लोग है ही नहीं, बोलो सच बता दो. लेकिन कोई नहीं बोलता, कोई भी नहीं बोलेगा. none of them will tell like that. Okay, I said okay. ఆవిడ మా అమ్మగారు వచ్చి, మా అమ్మ కూడా అయ్యో కొడుకు పుట్టుంటే బాగుండేదేమోనే, మీ అత్తగారు వచ్చి ఇలాగ ఫీల్ అయ్యి, నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఆవిడ ఫీల్ అవుతుంది కదా వదిలేయి, మళ్ళీ నువ్వు కూడా నువ్వు ఎందుకమ్మా ఫీల్ అవుతున్నావు, వదిలేసేయమ్మా నువ్వు. లేదు చిన్ని, అమ్మ నన్ను చిన్ని అని, లేదు చిన్ని ఆవిడ కూడా అమ్మ నాకు తెలిసిపోతుందమ్మా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావని, ఫీల్ అవ్వబాక, ఏం ప్రాబ్లం లేదు, బీ స్ట్రాంగ్. ఏంటమ్మా ఏమైంది, అయిపోయింది. సరే అగైన్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మళ్ళీ గర్ల్ బేబీ. మళ్ళీ ఆల్ 4 సిజరిన్. 4 నాకు సిజరిన్. సో నెక్స్ట్ చూస్తే అప్పుడంతా మనకి ఆ కన్వీనియంట్ లేదు. వెన్ యూ కన్సీవ్ దట్ టైమ్ గర్ల్ బేబీ ఆ బాయ్ బేబీ చూడడానికి అది లేదు. ఉన్నా కూడా మోహన్ నేను అలాంటి వాళ్ళం కాదు. ఎవరైనా కూడా వీల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం అనేది. మోహన్ ఆల్వేస్ ఈస్ లైక్ దట్. సో అందుకని నేను ఎప్పుడు మోహన్ ఏం చెప్పినా కూడా నేను అది ఏమంటారు కదా, సీత గీత దాటదు అనేసి ఐ నెవర్ డూ. ఎందుకంటే ఆయన్ని హర్ట్ చేయడమో నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, యూ లైక్ ఇట్, ఐల్ డూ. ఈ సెట్ లైక్ ఇట్, నో అని కూడా ఆయన చెప్పరు, బట్ ఆయన ఎక్స్ప్రెషన్తో నాకు అర్థమైపోతుంది. ఐ సెడ్ నో, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, లీవ్ ఇట్, దట్స్ ఇట్. నేను అనుకునేది ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ బంధం అంటారు కదా, అది ఉండడానికి వీ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. సెకండ్ బేబీ దగ్గర కట్ అయిపోయాం. అవును. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అత్త ఫీలింగ్ ఏంటి? సేమ్, ఇంకా ఎక్కువ. తర్వాత సెకండ్ బేబీకి మా అమ్మ సరే కొంచెం స్వీట్ డబ్బాలు అవన్నీ సారే అంటారు కదా తెలుగు లోపల, అది మా అమ్మ సరే తీసుకొని రావాలి, మీ అత్తగారు వచ్చారు కదా బాగోదు అని అంటే, మా అత్తగారు లడ్కా హువా తో అచ్చా హోనా తా, లడ్కా నహీ హువా. ఓకే, ఆయన కూడా పెట్టేసేళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ అ ట్రూ. ఓకేనా, ఇది నిజం. బట్ మనం ఎవరు చెప్పలేరు అది. అది చెప్తే బాగుంటుందో లేదో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ థింకింగ్ లోపలే మనం అయిపోతుంది. యూజువల్గా అందరి ఇంట్లో ఉండేది కాదు, చెప్పుకోలేరు బయట. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పుకోలేరు. సరే అయిపోయింది, ఇట్లాగే 4 వరకు వెళ్ళిపోయింది. 4th అప్పుడు వచ్చి అందరు ఏడుస్తున్నారు. అందరు ఏడుస్తున్నారు అన్న. అరే నేను సిజరిన్ అయి నేను పెయిన్తో ఉన్నా, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? సోగరసం ఏంటిది? क्या हो गया मम्मी, क्यों? नहीं बेटा, मेरा बेटा को क्या हो गया? मैंने बोले ठीक है, क्या हो जाएगा, लड़कियां हैं,
लड़का हो गया तो क्या वो पहाड़ तोड़ के अभी से उसको वो कर देंगे क्या अपन लोग? ఓకే कुछ नहीं करेंगे ना, నథింగ్ విల్ డూ ఇట్. ఏమైపోయింది, ఏం అవ్వాల, ఇట్స్ ఓకే. నువ్వు అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నాకు ముందే తెలుసు. నువ్వు ముందేమో కొడుకు అంటూనే ఉన్నావు, అవునా? ఇప్పుడు ఇమీడియట్ ప్లేట్ మార్చేసావు. ఇమీడియట్గా నాకు తెలుసు అని. ఇప్పుడు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. సరే అక్కడి నుంచి మా సిస్టర్‌ఇన్ లా వస్తుంది, వదిన. ఏంటి చెప్పు, నన్ను మామూలుగా చిన్న అనే పిలుస్తారు వాళ్ళందరూ. సరే చిన్న అని తన ఏడుపు. నిన్న ఎందుకు మీను ఎందుకు ఏడుస్తున్నాయా? ఏడకూడదు, ఎందుకు ఏడ్చే పనే లేదు, ఏమైంది? ఓ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అందరినీ. ఎవరిని పంపిస్తే వాళ్ళందరినీ, ఆయన దేవుడు ఉన్నాడు, మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం డెఫినెట్లీ విల్ సీ దట్. సో దెన్ ఆవిడొచ్చి లేదు నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను రియాని. నో, నథింగ్ డూయింగ్, ఎవరు అడాప్ట్ చేసుకోరు, ఏం లేదు, నలుగురిని నేను పెంచుకుంటాను, నో ప్రాబ్లం, డోంట్ ఈవెన్ వరీ. మోహన్ కూడా అన్నారు అదేంటి, అదేం లేదు, మేము చూసుకుంటాం, అదేం ప్రాబ్లం ఏం లేదు.